ఆధ్యాత్మికంగా చరిత్ర ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం యాత్రికుల సేవలనే కాకుండా విద్యారంగ అభివృద్ధికి కూడా విశేషంగా కృషి చేస్తోంది. అందులో భాగంగానే పేద వర్గాలకు చెందిన విద్యార్థులు ఆధునిక సాంకేతిక విజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే దిశగా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకునింది. పేద పిల్లలకు భవిష్యత్తులో అవసరమైన విద్యను అందించడానికి, సాంకేతికంగా వారు పురోభివృద్ధి సాధించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనల మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి 118,89,00,000 రూపాయలు టీటీడీ విద్యా సంస్థల్లో ఆధునిక వసతులు కల్పించడానికి కేటాయించారు. ఇది ఏడాది మార్చి నెలలోనే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ఆమోదింపజేశారు. అంటే టీటీడీ విద్యా సంస్థల్లో ప్రధానంగా ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, అలాగే జూనియర్ డిగ్రీ కళాశాలతో పాటు ఉన్నత విద్యా సంస్థల్లో కూడా ఆధునిక వసతులు మెరుగుపరచాలనేది ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి టీటీడీ విద్యా సంస్థల్లో వసతులు కల్పించడానికి కేటాయించిన 118.89 లక్షల రూపాయలు వెచ్చించే విషయంపైన 5 సభ్యుల కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 2-3 నెలల పాటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం ద్వారా ఈ నిధులకు అదనంగా ఇంకొంత నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని నివేదిక సమర్పించారు. దీంతో బుధవారం తిరుమలలో జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీ విద్యా సంస్థల్లో 118.89 కోట్లకు తోడుగా అదనంగా 43.4 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించడానికి తీర్మానం చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. అయితే టీటీడీ విద్యా సంస్థల్లో మొత్తం 33 విద్యా సంస్థలు నిర్వహిస్తుంటే ఇందులో 21,580 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 10,261 మంది హాస్టల్ విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ఆధునిక విద్యను అంటే ఐఐటి, నీట్, సిఏ, సిఎల్ఏటి వంటి శిక్షణ, నైపుణ్య అభివృద్ధి కోర్సులు, అలాగే క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలను బలోపేతం చేసే దిశగా ఈ నిధులు వెచ్చించడానికి టీటీడీ విద్యా సంస్థల్లో అధునాతన శిక్షణ కేంద్రాలను తీర్చిదిద్దడం, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి టీటీడీ సమాయత్తమైంది. ఇప్పటికే కేటాయించిన నిధులకు తోడు తాజాగా బుధవారం తీసుకున్న నిర్ణయంలో 43.4 కోట్ల రూపాయలు కేటాయిస్తే టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మరింత ఆధునిక విద్య, వారు భవిష్యత్తులో అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అభిప్రాయపడ్డారు. అంటే కార్పొరేట్ స్థాయిలో చదువులు అందిస్తే కార్పొరేట్ సంస్థల్లో వారు మంచి కొలువులు సాధించే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ టీటీడీ అధికారులు కావచ్చు, అలాగే రాజకీయ ప్రతినిధులుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయన సారథ్యంలోని పాలక మండలి సభ్యులు కూడా అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ సూచనను ఆమోదింపజేసి నిర్ణయాలు జరిగాయి. వాస్తవానికి టీటీడీ 2025-26లో 13.08 కోట్లు మాత్రమే టీటీడీ విద్యా సంస్థలు కేటాయించింది. దీనికి భిన్నంగా టీటీడీ చరిత్రలోనే మొదటిసారి 118 కోట్ల రూపాయలు కేవలం విద్యా సంస్థలకు కేటాయించడం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా కూడా చెప్పవచ్చు. దీనికి తోడు అదనంగా నిధులు ఇచ్చి పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు మంచి విద్య వసతులు కల్పించి భవిష్యత్తు మంచి బాటలు వేయాలనే టీటీడీ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.